సిఐటిసి మెంబర్గా పనిచేస్తున్నట్టు శానిటేషన్ సిబ్బంది యొక్క మరి ఈరోజు ఎస్ కృష్ణమ్మ గారు ఈరోజు తొలి వ్యాక్సిన్ వేసుకున్న సందర్భంగా వారితో మాట్లాడదాం. కృష్ణమ్మ గారు నమస్తే. చూస్తే చాలా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నాక ఎప్పుడు ఇలాగ ఉంటారా? ఎప్పుడు ఇట్లానే ఉంటాను సార్. ఎప్పుడు ఇంత డల్గా ఏముంటా నేను. ఎప్పుడైనా దేనికైనా సిద్ధం ఉంటా. నేను ఏడికైనా రెడీగా ఉంటా, దేనికైనా సిద్ధంగా ఉంటా. ఇప్పుడు అంతా బాగానే ఉంది. వ్యాక్సిన్ అందరు వేసుకోవాలని కోరుకుంటున్నా. నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరు వేసుకోండి. మీకే మొట్టమొదటిసారి వేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? కొంచెం భయం అనిపించింది. ఫస్ట్ నాకే వేస్తారు కదా, ఏమన్నా అవుతుందేమో అన్నట్టుగా కొంచెం భయం అనిపించింది. వేసుకున్నాక భయం గీయం ఏం లేకుండా పోయి. ఎంతసేపు అబ్జర్వేషన్లో ఉన్నారు? అర్ధగంట. సో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది మీకు? నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. వాళ్ళు ఏమన్నా ఏం చెప్పారు ఫస్ట్ ఇట్లా వేసుకోనికి పోతున్నానని చెప్పినప్పుడు? వేసుకోనికి పోతున్నా అంటే నేను టీకా వేసుకుంటున్నారా మరి అని అంటే, ఎందుకు మమ్మీ ఎందుకు వేసుకుంటావు, ఫస్ట్ నువ్వే తర్వాత వేసుకోవచ్చు కదా అన్నాడు పెద్ద అబ్బాయి. అంటే సరే ఇలా మరి పేరు నాదే ఉంది కదా నేను వేసుకుంటా అని ముందుకెళ్ళిన. సో మీ సిబ్బంది యొక్క సహకారం ఎలా ఉన్నాయి? వాళ్ళు ఏమైనా సలహా ఇచ్చారు? మా వాళ్ళు కూడా వేసుకోనికి రెడీగా వచ్చిర్రు అందరూ. ఎంతమంది వేసుకున్నారు ఈరోజు మీ వాళ్ళు? 5 మంది వేసుకురు. డాక్టర్లు 5 మంది, నేను ఫస్ట్ నేను వేసుకున్నాక డాక్టర్లు 5 మంది వేసుకురు. మీకు ఈ 9 నెలల్లో ఎలాంటి మరి దగ్గు దమ్ము లాంటివి ఏమైనా వచ్చినాయి? ఏం రాలే. వచ్చినా కానీ మేము దానికి టాబ్లెట్లు వాడుకుంటూనే మంచి ఫుడ్ తినుకుంటూనే పేషెంట్లకు సేవ చేసినాం. కరోనా వాళ్ళకు 9 నెలల్లో మీ పోరాటంలో వ్యాక్సిన్ రావటం ఎలా అనిపిస్తుంది? మంచిగా ఆనందంగా ఉంది. ఇవాళ చాలామంది కూడా అపోహలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నట్టు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవి మీ దృష్టికి వచ్చినాయి? మా దృష్టికి వచ్చినాయి కానీ మేము అదంతా ఏం పట్టించుకోలేదు. డాక్టర్ మిమ్మల్ని ఏం నో ప్రాబ్లం అంటే ఏం కాదని చెప్పారు. సూపరింటెండెంట్ సహకారం ఎలా ఉంటుంది? ఆయన మంచోడు, చాలా మంచోడు. మమ్మల్ని కూడా సేవ చేస్తాడు. మాకు కూడా కొంచెం చాలా ధైర్యంగానే ఉన్నాడు సూపరింటెండెంట్ కూడా. మా కాంటాక్ట్ వాళ్ళు కూడా, మా సార్ కూడా, అందరు కూడా మాకు ధైర్యం ఇచ్చేపట్టుకునే నేను ముందుకెళ్ళిన. ఇచ్చేటప్పుడు కళ్ళు తిరగడం కానీ లేకపోతే ఇచ్చిన ప్రాంతంలో నొప్పి లాంటిది కానీ ఏమైనా అనిపించిందా? ఏమనిపించలే. శరీరం ఉష్ణోగ్రత పెరగటం కానీ చల్లగా ఉండటం కానీ ఏమీ అనిపించలే. పల్స్ ఎలా ఉన్నది అప్పుడు? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు హెల్తీగా కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడగలుగుతున్నా. చెకప్ ఎలా చేశారు? ఫస్ట్ ఏమైనా చెకప్ చేశారు మీరు లోపలికి వెళ్ళేటప్పుడు? ఏం చెకప్ ఏం లేదు. మీరు ఏంది ఇట్లా పెట్టుకోండి అమ్మా, ఏం కాదు, మీరు అంత ధైర్యంగా ఉండండి, ఏం కాదు మీకు, నువ్వేం భయపడకు, ఏం టెన్షన్ తీసుకోకు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంట్లో దేవుని ఏమైనా మొక్కారా? ఏమో దేవుడికి మొక్కుకుంటాం కదా రోజు మొక్కుకొనే వస్తాం. మంచిగా వచ్చినందుకు కనిపెట్టిన వాళ్ళకి ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తారు? మోడీ గారికి థ్యాంక్ యూ చెప్తున్నా. మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. అందరికి కూడా అందేటట్టు చూడాలి. మోడీ గారు కూడా మా గురించి కూడా ఆలోచించాలా. మోడీ గారు, మేము చాలా పేద కుటుంబం వాళ్ళము, మేము చాలా వర్క్ చేస్తాము, కొంచెం మా గురించి ఆలోచించండి సార్. మోడీ గారు నీకు ధన్యవాదాలు. మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. సో ఇది కృష్ణమ్మ చెప్పినటువంటి విషయాలు. నేను మొదటి నుంచి కూడా చాలా ధైర్యంతో ఉన్నాను. వ్యాక్సిన్ వేసుకున్నాక ఎలాంటి ఇబ్బంది అనిపించట్లేదు. సూపరింటెండెంట్ గారు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మరి ఖచ్చితంగా కూడా అందరూ వేసుకోవాలని తెలియజేస్తారు. చూస్తున్న విధంగా కెమెరామ్యాన్ శ్యామ్తో మిశ్రేష్ దండు, గాతి హాస్పిటల్.